మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. ఈరోజే ఆశ్వయుజ పౌర్ణమి, దీనికే కోజాగరి పౌర్ణమి అని కూడా పేరు. ఈరోజు రాత్రి లక్ష్మీదేవి భూ సంచారానికి వస్తుందని పురాణాలు చెప్తూ ఉన్నాయి. ఇది మంగళవారంతో కలిసి రావటం చాలా విశేషం. ఈరోజు ఏం చేసినా చేయకపోయినా రాత్రి 12 లోపు ఈ పవిత్ర కోజాగరి పౌర్ణమి కథను వింటే చాలు మీ దశ తిరిగిపోతుంది. ఒక్క నిమిషంలో వద్దన్న ధనం వస్తుంది. మీ సమస్యలన్నీ పోతాయి. లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. ధనలాభం కలుగుతుంది. దోషాలు పోతాయి. నరక బాధలు పోతాయి. కష్టాలనేవి మీ దరి చేరవు. దరిద్రం పోతుంది. అష్ట ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. సకల సంపదలు కలుగుతాయి. పాపాలన్నీ పోతాయి. కోటి జన్మల పుణ్యం వస్తుంది. ఇక మీకు అన్ని శుభాలే జరుగుతాయి. ఫ్రెండ్స్, ఈ కథను చివరి వరకు చూడాలి. మధ్యలోనే ఆపేస్తే ఎటువంటి ఫలితం రాదు కనుక శ్రద్ధగా చివరి వరకు చూడండి. అలాగే వీడియో చూసే ముందు కామెంట్ బాక్స్లో ఓం శ్రీ మహాలక్ష్మీదేవియే నమః అని కామెంట్ చేయండి. ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. అనగనగా రామపురం అనే ఒక అందమైన పల్లెటూరు ఉండేది. ఆ ఊరి చివర పూరి గుడిసెలో లలిత అనే ఒక ఉత్తమ కోడలు తన భర్త రఘు అత్తగారైన శాంతమ్మతో కలిసి నివసిస్తూ ఉండేది. రఘు చాలా కష్టపడి పనిచేసేవాడు. కానీ వారి తలరాత బాగోలేక ఎంత కష్టపడ్డా ఫలితం దక్కేది కాదు. ఆ కుటుంబం తీవ్రమైన పేదరికంలో మగ్గిపోతోంది. పూట గడవటమే కష్టంగా ఉన్నా లలిత మాత్రం ఎప్పుడూ చిరునవ్వుతో ఓపికతో ఇంటి పనులన్నీ చక్కబెడుతూ అత్తగారిని కంటికి రెప్పలా చూసుకునేది. వారి మంచి మనసుకు ఊరిలో అందరూ గౌరవం ఇచ్చేవారు. కానీ వారి పేదరికాన్ని చూసి జాలిపడేవారు. అది ఆశ్వయుజ మాసంలోని పౌర్ణమి రోజు. ఆకాశంలో చంద్రుడు నిండుగా వెండి పల్లెంలా ప్రకాశిస్తూ ఉన్నాడు. ఆ రోజును కోజాగరి పౌర్ణమి అని అంటారని, ఆ రాత్రి సాక్షాత్తు లక్ష్మీదేవి భూలోకానికి విహారానికి వస్తుందని ఆ ఊరి ప్రజలకు పెద్దగా తెలియదు. కొందరు సాంప్రదాయం తెలిసిన పెద్దవారు మాత్రమే తమ ఇళ్లల్లో దీపాలు వెలిగించి పాలపాయసం చేసి చంద్రుని వెలుగులో ఉంచి రాత్రంతా జాగారం ఉండేవారు. కానీ లలిత కుటుంబానికి పండుగలు పబ్బాలు జరుపుకునే స్తోమత లేదు. ఆ రోజు కూడా వారి ఇంట్లో పొయ్యి వెలగలేదు. అత్త కోడళ్ళు ఇద్దరూ నీళ్లు త్రాగి పడుకోవడానికి సిద్ధమయ్యారు. రఘు రోజంతా పొలంలో పనిచేసి అలసిపోయి ఇంటికి రాగానే నిద్రలోనికి జారుకున్నాడు. అత్తగారు శాంతమ్మ కూడా తన అనారోగ్యం నీరసం వలన పక్క మీద వాలగానే నిద్రపోయింది. కానీ లలితకు మాత్రం ఎందుకో నిద్ర పట్టలేదు. ఆమె మనసులో ఏదో తెలియని అలజడి. ఒకవైపు నిస్సహాయత, మరోవైపు ఏదో తెలియని ఆశ. బయట వెన్నెల ప్రకాశవంతంగా కురుస్తోంది. ఆ వెన్నెలను చూస్తూ ఉంటే ఆమెకు ఏదో దైవికమైన శక్తి తనను చూస్తున్నట్లుగా అనిపించింది. ఆమె లేచి ఇంట్లో దీపం వెలిగించటం కోసం వెతికింది. ఎక్కడో మూలన ఒక చిన్న ప్రమిదలో చుక్కంత నూనె మిగిలి ఉంది. దాన్ని చూసి లలిత కళ్ళలో నీళ్లు తిరిగాయి. రేపటికి కూడా పనికిరాని ఈ కాస్త నూనెతో ఇప్పుడైనా దీపం వెలిగిస్తే ఆ వెలుగులో అమ్మవారైనా మా పేదరికాన్ని చూస్తుందేమో అని అనుకుంది. ఆమెకు కోజాగరి పౌర్ణమి గురించి తెలియదు. ప్రత్యేక పూజలు వ్రతాల గురించి అంతకన్నా తెలియదు. కేవలం తన మనసులోని భక్తితో, స్వచ్ఛమైన నమ్మకంతో ఆ చిన్న ప్రమిదను తీసుకుని పెరట్లోని తులసి కోట దగ్గరకు వెళ్ళింది. అక్కడ దీపం వెలిగించి చేతులు జోడించి, అమ్మా జగన్మాత, ఏ రూపంలో ఉన్నావో నాకు తెలియదు, కానీ మా కష్టాలు చూస్తూనే ఉన్నావు కదా, మాకు మంచి దారి చూపించు తల్లి అని మనస్ఫూర్తిగా ప్రార్థించింది. ఆ చిన్న దీపం గాలికి కొట్టుకుపోకుండా తన చీర చెంగును అడ్డుపెట్టింది. ఆ తర్వాత నిద్ర రాకపోవటంతో ఊరికే కూర్చోవటం ఎందుకని చీపురు తీసుకుని ఇల్లంతా వాకిలంతా శుభ్రం చేయటం మొదలుపెట్టింది. తన కష్టాలను మర్చిపోవడానికి అమ్మవారి నామాన్ని స్మరించుకుంటూ పనిలో నిమగ్నమైంది. అదే సమయంలో ఆ ఊరి శివాలయం శిఖరం మీద ఒక ముసలి గద్దె కూర్చుని ఉంది. అది సాధారణ గద్ద కాదు. దాని వెనుక ఒక పెద్ద కథ ఉంది. పూర్వజన్మలో ఆ గద్ద అదే గ్రామంలో వడ్డీ వ్యాపారం చేసే భైరవయ్య అనే అత్యంత క్రూరుడైన వడ్డీ వ్యాపారి. ప్రజల రక్తాన్ని జలగలా పీల్చి వారి ఆస్తులను అన్యాయంగా లాక్కొని అపారమైన సంపద కూడబెట్టాడు. రఘు తాత వారిని కూడా మోసం చేసి వారికి ఉన్న కొద్దిపాటి పొలాన్ని లాక్కున్నది కూడా అతనే. చనిపోయాక అతని పాపఫలం వలన యమధర్మరాజు అతనికి గద్ద జన్మను ఇచ్చాడు. నీవు బ్రతికి ఉండగా ప్రజల ఆకలిని బాధను చూసి ఆనందిస్తావు. ఇప్పుడు నువ్వే ఆకలితో దప్పికతో అలమటిస్తూ ఇతరుల బాధను చూస్తూ ఉండు. ఎప్పుడైతే స్వచ్ఛమైన భక్తిని, నిస్వార్థమైన ప్రేమను చూస్తావో అప్పుడు నీకు ముక్తి లభిస్తుంది అని శపించాడు.
ఆ గద్ద తన పూర్వజన్మ స్మృతులతో పశ్చాత్తాపంతో కుమిలిపోతూ తరచూ లలిత కుటుంబాన్ని చూస్తూ ఉండేది. వారి నిజాయితీని, లలిత భక్తిని చూసినప్పుడల్లా దాని గుండె తరుక్కుపోయేది. అర్ధరాత్రి దాటింది. కోజాగరి పౌర్ణమి ముహూర్తం సమీపించింది. వైకుంఠంలో లక్ష్మీదేవి తన వాహనమైన గుడ్లగూబపై ఆసీనురాలై భూలోకానికి బయలుదేరింది. కోజాగర్తి అంటే ఎవరు మేలుకొని ఉన్నారు అని అడుగుతూ తనను స్మరించుకునే భక్తులను అనుగ్రహించడానికి ఆమె భూ విహారానికి వచ్చింది. ఆమె తన దివ్య దృష్టితో ప్రతి ఇంటిని చూడసాగింది. కొన్ని ఇళ్లల్లో దీపాలు వెలిగించి పాయసం చేసి ఉంచారు. కానీ ఆ ఇంటి యజమానురాలు గాఢ నిద్రలో ఉన్నారు. మరికొన్ని ధనవంతుల ఇళ్ళు పూర్తిగా చీకటిలో మునిగిపోయి ఉన్నాయి. ఎవరికీ తన రాక గురించి తనను ప్రసన్నం చేసుకోవాలన్న ఆలోచన లేదు. లక్ష్మీదేవికి కొంచెం నిరాశ కలిగింది. అలా ప్రయాణిస్తూ ఉండగా ఊరి చివర ఒక గుడిసె నుండి వస్తున్న మినుకుమంటున్న కాంతి ఆమె దృష్టిని ఆకర్షించింది. ఆ కాంతిలో ఎటువంటి ఆడంబరం లేదు, కానీ ఎంతో పవిత్రత ఉంది. ఆ కాంతిని అనుసరించి అమ్మవారు లలిత గుడిసె వద్దకు చేరుకుంది. అక్కడ వాకిలి శుభ్రంగా అలికి ఉంది. తులసి కోట ముందు ఒకే ఒక్క దీపం గాలికి రెపరెపలాడుతూ కూడా ఎంతో స్థిరంగా భక్తితో వెలుగుతోంది. దీపం వెలుగులో లలిత తన కష్టాలను మరచి అమ్మవారి నామాన్ని జపిస్తూ ఇంటిని శుభ్రం చేసుకుంటోంది. ఆమె ముఖంలో అలసట ఉన్న, కళ్ళల్లో అపారమైన విశ్వాసం ఉంది. ఆమె నిష్కల్మషమైన భక్తికి లక్ష్మీదేవి హృదయం కరిగిపోయింది. అమ్మవారు తన నిజరూపంలో లలిత ముందు ప్రత్యక్షమైంది. కోటి సూర్యుల ప్రకాశంతో వెలిగిపోతున్న జగన్మాతను చూసి లలిత ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఆమె చేతిలోని చీపురు జారిపోయింది. ఆనందంతో, ఆశ్చర్యంతో, భయంతో కూడిన భావోద్వేగంతో ఆమె అమ్మవారి పాదాల మీద పడిపోయింది. ఆమె నోట మాట రాలేదు. కళ్ళ నుండి ఆనంద బాష్పాలు ధారగా కారుతూ ఉన్నాయి. అప్పుడు లక్ష్మీదేవి చిరునవ్వుతో, వాత్సల్యంతో లలితను పైకి లేపి కో జాగర్తి అని మృదువుగా అడిగింది. ఆ దైవికమైన స్వరానికి లలిత తేరుకుని వణుకుతున్న గొంతుతో, తల్లి, నేను మేలుకునే ఉన్నాను అని బదిలిచ్చింది. అప్పుడు అమ్మవారు ఇలా చెప్పింది, బిడ్డ, ఈరోజు ఆశ్వీజ పౌర్ణమి, దీనినే కోజాగరి పౌర్ణమి అంటారు. ఈరోజు నేను భూలోకంలో సంచరిస్తూ ఎవరు మేలుకొని నన్ను స్మరిస్తూ ఉన్నారా అని చూస్తాను. అలా మేలుకుని ఉన్నవారికి సకల సంపదలను ప్రసాదిస్తాను. ఈ ఊరిలో అందరూ నిద్రపోతున్నారు. నీవు పేదరికంలో ఉన్న ఈరోజు ప్రాముఖ్యత తెలియకపోయినా కేవలం నీ స్వచ్ఛమైన భక్తితో దీపం వెలిగించి జాగారం చేస్తున్నావు. నీ నిష్కల్మషమైన మనసుకు నేను ప్రసన్నురాలనయ్యాను. నీ కష్టాలు నేటితో తీరిపోతాయి అని అలా చెప్తూనే అమ్మవారు తన చేతిని పైకెత్తి లలితను ఆశీర్వదించింది. మరుక్షణమే వారి గుడిసెలోని ఒక మూల నుండి గల్లు గల్లుమని శబ్దం వచ్చింది. అక్కడ ఒక పెద్ద బంగారు నాణాల కుండ ప్రత్యక్షమైంది. ఈ సంపదతో నీ దరిద్రాన్ని పోగొట్టుకుని ధర్మబద్ధంగా జీవించు. ఈ కోజాగరి పౌర్ణమి వ్రతం యొక్క ప్రాముఖ్యతను లోకానికి తెలియజేయి. ప్రతి సంవత్సరం ఈ రోజున ఎవరైతే రాత్రిపూట మేల్కొని దీపారాధన చేసి నన్ను పూజిస్తారో వారి ఇళ్లల్లో నేను స్థిరంగా నివాసం ఉంటాను అని చెప్పి అమ్మవారు అంతర్ధానమైంది. ఇదంతా ఆలయ శిఖరం మీద నుండి చూస్తున్న గద్దకు లక్ష్మీదేవి దివ్య రూపం కనబడింది. ఆ దర్శన భాగ్యంతో అమ్మవారి కరుణామృతపు చూపులతో దాని పాపాలన్నీ భస్మమైపోయాయి. అమ్మవారు లలితను ఆశీర్వదించినప్పుడు ఆవిడ చేతి నుండి ఒక కాంతి కిరణం వచ్చి గద్దను కూడా తాకింది. వెంటనే అమ్మవారు ఆ గద్దతో మానసికంగా మాట్లాడింది. భైరవయ్య, నీ పాపఫలం నేటితో తీరింది. నీ పూర్వజన్మ స్మృతులతో నువ్వు పడిన పశ్చాత్తాపమే నిన్ను శుద్ధి చేసింది. లలిత నిష్కల్మష భక్తి నీకు విముక్తిని ప్రసాదించింది. నీకు మోక్షం ప్రసాదిస్తున్నాను, స్వీకరించు అని చెప్పింది. అప్పుడు ఆ గద్ద ఆత్మ అమ్మవారికి నమస్కరించి, తల్లి, నాకు మోక్షం కన్నా ఒక వరం కావాలి. నేను పూర్వజన్మలో ఈ కుటుంబానికి తీరని అన్యాయం చేశాను. వారి ఆస్తిని దొంగిలించి వారిని కష్టాల పాలు చేశాను. ఇప్పుడు పశ్చాత్తాపంగా ఈ పుణ్య దంపతులకు బిడ్డగా జన్మించి వారికి సేవ చేసుకుని నా రుణం తీర్చుకునే అవకాశం ప్రసాదించు తల్లి అని వేడుకుంది. ఆ ఆత్మలోని పశ్చాత్తాపాన్ని, నిస్వార్థమైన కోరికను చూసి లక్ష్మీదేవి మరింత ప్రసన్నురాలైంది. తదాస్తు, నీ కోరిక నెరవేరుతుంది అని ఆశీర్వదించింది. మరుక్షణమే ఆ గద్ద శరీరం ప్రాణం విడిచి కింద పడిపోయింది. దాని ఆత్మకు సద్గతి లభించింది. తెల్లారింది. లలిత జరిగిందంతా తన భర్తకు, అత్తగారికి చెప్పింది. మొదట వారు నమ్మలేదు. అది లలిత భ్రమ అనుకున్నారు. కానీ
ఇంట్లోని బంగారు నాణేల కుండను చూసి వారి ఆశ్చర్యానికి అంతు లేకుండా పోయింది. వారి ఆనందానికి అవధులు లేవు. ఆ సంపదతో వారు మొదట తమ అప్పులు తీర్చారు. తర్వాత మంచి ఇల్లు కట్టుకున్నారు. కానీ వారు గర్వాన్ని ప్రదర్శించలేదు. ఆ సంపదను ఊరిలోని పేదవారికి సహాయం చేయడానికి, శిథిలావస్థలో ఉన్న శివాలయాన్ని పునరుద్ధరించడానికి ఉపయోగించారు. లలిత కోజాగిరి పౌర్ణమి విశిష్టతను ఊరందరికీ వివరించి ప్రతి సంవత్సరం ఆ పండుగను ఘనంగా జరుపుకునేలాగా ఒక సాంప్రదాయాన్ని మొదలుపెట్టింది. కొన్ని నెలల తర్వాత లలిత గర్భం దాల్చింది. పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. ఆ బిడ్డ పూర్వజన్మలో గద్దెగా ఉండి పశ్చాత్తాపంతో పుట్టిన ఆత్మ కాబట్టి అతను అపారమైన తెలివితేటలతో వినయంతో పెరిగి తల్లిదండ్రులకు సమాజానికి గొప్ప పేరు తెచ్చాడు. లలిత కుటుంబం ఆ ఊరికే ఆదర్శంగా నిలిచింది. ఈ కథ ద్వారా తెలిసే నీతి ఏమిటి అంటే, ఆడంబరమైన పూజల కన్నా నిష్కల్మషమైన భక్తికే భగవంతుడు ప్రసన్నమవుతాడు. మనసులో స్వచ్ఛత, పశ్చాత్తాపం ఉంటే ఎంతటి పాపమైనా తొలగిపోయి దైవానుగ్రహం తప్పక లభిస్తుంది. కోజాగరి పౌర్ణమి నాడు మేల్కొని అమ్మవారిని స్మరిస్తే సిరి సంపదలు తథ్యం. అంతేకాదు, ఈ పౌర్ణమి మంగళవారంతో కలిసి వచ్చింది గనుక ఈరోజు ఆంజనేయ స్వామి వారి భక్తుడి కథను వింటే చాలు, ఎలాంటి శత్రుబాధలైనా దుష్టపీడలైనా పోతాయి, కష్టాలు దరిద్రాలు పోతాయి, మీ జీవితం అద్భుతంగా మారిపోతుంది. అలా ఒకప్పుడు ఒక పల్లెటూరులో రాము అనే ఆటో డ్రైవర్ ఉండేవాడు. అతనికి శ్రీరాముడు అంటే ప్రాణం. రాము భార్య పేరు రాణి. ఆమెకు ఆంజనేయ స్వామి అంటే ఎంతో భక్తి. వారి ఇంట్లో శ్రీరాముడు ఆంజనేయ స్వామి కలిసి ఉన్న పటం ఉండేది. రోజు పూజ చేసేవారు. ఒకరోజు రాణి, నేను ఆటో నడపడానికి వెళ్తున్నాను, నువ్వు ఇంట్లోనే జాగ్రత్తగా ఉండు, బయట ఎండలు మండిపోతున్నాయి అని రాము అన్నాడు. వద్దండి, నేను కూడా ఏదో ఒక పని చేయాలని అనుకుంటున్నాను. మీరు ఒక్కరే ఎందుకు కష్టపడాలి? కుటుంబం నడవాలంటే ఇద్దరం కష్టపడాలి కదా. ఈ ఆటోని మనం అప్పు చేసి కొన్నాము. ఎంత త్వరగా అప్పు తీరిస్తే అంత మంచిది అని రాణి అంది. అయ్యో, నువ్వేమీ కంగారు పడకు, నేను ఉన్నాను కదా. ఈ అప్పులన్నీ నేను తీర్చేస్తాను, నువ్వు ప్రశాంతంగా ఉండు అని రాము నవ్వుతూ ఆటో స్టార్ట్ చేసి బయలుదేరాడు. రాము రోజు కష్టపడి ఆటో నడిపి బాగా డబ్బు సంపాదించేవాడు. ఒకరోజు రాముకు అప్పు ఇచ్చిన సుదర్శన్ ఎదురయ్యాడు. సుదర్శన్ చాలా అహంకారి. ఏమిటి రాము, ఎలా ఉన్నావు? ఈ మధ్య పెద్దగా కనిపించటం లేదు అని రాముని అడిగాడు సుదర్శన్. లేదండి, ఈ మధ్య కాస్త బిజీగా ఉన్నాను, అందుకే మీ ఇంటి దగ్గరికి రాలేకపోతున్నాను అని రాము వినయంగా చెప్పాడు. మరేం పర్వాలేదులే కానీ నాకు కొన్ని రోజుల పాటు నీ ఆటో కావాలి. నా మామిడి తోటలో పండిన మామిడి పండ్లన్నీ పట్నానికి పంపాలి. కాబట్టి 1 నెల పాటు నువ్వు ఈ ఆటోని నాకు ఇచ్చేసేయ్ అని సుదర్శన్ నిర్లక్ష్యంగా అన్నాడు. ఆ మాటలు విని రాము ఒక్కసారిగా షాక్ అయ్యాడు. అయ్యో, అలా ఎలా కుదురుతుంది అయ్యగారు? ఆటో లేకపోతే నాకు రోజు గడవదు. నేను మీకు నెల నెల వడ్డీ డబ్బులు కడుతూనే ఉన్నాను కదా. అయినా సరే ఆటోని తీసుకుంటానంటే ఎలా చెప్పండి? చూడండి సుదర్శన్ గారు, నేను మీ దగ్గర అప్పు తీసుకున్న మాట నిజమే, కానీ ప్రతి నెల వడ్డీ డబ్బులు కూడా సరైన సమయానికి కట్టేస్తున్నాను. ఇక మీకు నాపై కానీ నా వస్తువులపై కానీ ఎలాంటి అధికారం లేదు. నేను మీకు డబ్బులు కట్టలేని రోజు వస్తే అప్పుడు నా ఆటోని తీసుకుని వెళ్ళొచ్చు అని రాము ధైర్యంగా చెప్పి ఆటో నడుపుకుంటూ వెళ్ళిపోయాడు. దాంతో సుదర్శన్కి పట్టరాని కోపం వచ్చింది. అప్పు ఇచ్చిన వాడు దేవుడితో సమానం అంటారు, కానీ ఈ రాము ఏమో నన్ను అస్సలు మర్యాద లేకుండా మాట్లాడాడు. ఇతన్ని ఎలాగైనా నాశనం చేయాలి. నా అప్పు కట్టలేక అతను తన ఆటోని తీసుకొని వచ్చి నా ఇంటి ముందు పెట్టిపోయేలాగా చేయాలి అని సుదర్శన్ కసితో రగిలిపోయాడు. ఆ రోజు రాత్రి రాము రాణి తమ ఇంట్లో ప్రశాంతంగా నిద్రపోతున్నారు. సుదర్శన్ ఆ రాత్రి రాము ఇంటికి వెళ్ళాడు. ఇంటి ముందు ఆటో కనిపించింది. సుదర్శన్ తన చేతి గడియారాన్ని తీసి రాము ఆటోలో పెట్టి అక్కడి నుండి వెళ్ళిపోయాడు. మరుసటి రోజు ఉదయం సుదర్శన్ పంచాయతీ పెట్టాడు. ఊరి పెద్దయిన రాఘవయ్య దగ్గర పంచాయతీ జరిగింది. ఏమిటి సుదర్శన్, ఏమిటి మీ సమస్య? మళ్ళీ ఎవరైనా మీ దగ్గర అప్పు ఎగ్గొట్టారా అని రాఘవయ్య అడిగాడు. లేదు రాఘవయ్య గారు, నిన్నటి నుండి నా కడియం కనిపించటం లేదు. నాకు ఈ ఊళ్ళో ఆటో నడుపుకునే రాము మీదే అనుమానంగా ఉంది అంటూ సుదర్శన్ కపటంగా చెప్పాడు. అప్పుడు రాఘవయ్య రాముని పిలిపించాలని అనుకున్నాడు. ఇంతలో రామునే తన ఆటో నడుపుకుంటూ పంచాయతీ వద్దకు వచ్చాడు. రాము ఆటో దిగి రాఘవయ్య ముందుకొచ్చి ఇలా అన్నాడు. అయ్యగారు, ఈ కడియం నాకు నా ఆటోలో కనిపించింది. నేను ఉదయాన్నే ఆటోని శుభ్రం చేస్తూ ఉంటే ఇది దొరికింది. బహుశా ఇది
ఈ ఊరి వాళ్ళది ఎవరిదైనా అయి ఉంటుంది. ఎవరైనా ఆటో ఎక్కినప్పుడు మర్చిపోయి ఉంటారు. దయచేసి ఇది ఎవరిదో కనుక్కొని వాళ్ళకే ఇచ్చేయండి అని చెప్పి కడియాన్ని అప్పగించాడు. అది విన్న సుదర్శన్ ఒక్కసారిగా ఆశ్చర్యపోయాడు. ఈ రాముగాన్ని ఇరికిద్దాం అనుకుంటే ఇలా జరిగిందేంటి? ఇవాళ ఇతని అదృష్టం బాగున్నట్టుంది. అయినా సరే నేను మాత్రం అస్సలు వీడిని విడిచిపెట్టను. ఇతన్ని నాశనం చేసేంతవరకు నా ప్రయత్నాలు చేస్తూనే ఉంటాను అని సుదర్శన్ తన మనసులో అనుకుని అక్కడి నుండి వెళ్ళిపోయాడు. ఇలా కొంతకాలం గడిచింది. ఒకరోజు రాత్రి రాణి మరియు రాము ఇద్దరూ కలిసి తమ ఇంట్లో నిద్రపోతూ ఉన్నారు. ఇంతలో సుదర్శన్ మళ్ళీ రాము ఇంటికి వెళ్ళాడు. ఇంటి ముందు ఆటో కనిపించింది. సుదర్శన్ ఇంటిపై పెట్రోలు పోసి నిప్పు అంటించాడు. ఆపై అక్కడి నుండి పారిపోయాడు. అరే ఏంటి మంటలు, అసలు ఎలా వ్యాపించాయి అని కేకలు వేస్తూ రాము నిద్రలేచాడు. అయ్యో ఏంటండి ఇది అని రాణి భయంతో వణికిపోయింది. ఇంట్లో మంటలు వ్యాపిస్తూ ఉండటం చూసి రాము తన ఇంట్లో ఉన్న ఆంజనేయుడు మరియు శ్రీరాముడు ఉన్న పటాన్ని తీసుకుని తన భార్యతో కలిసి ఇంటి నుండి బయటికి వచ్చేశాడు. క్షణాల్లోనే ఇల్లు మొత్తం కాలి బూడిదైపోయింది. మరుసటి రోజు ఊరి వాళ్ళంతా రాము ఇంటి ముందుకు వచ్చి జాలిపడుతూ ఉన్నారు. ఇప్పుడు ఏం చేద్దామండి, మనం ఎక్కడికి వెళ్దాం? ఇది మా నాన్నగారి ఇల్లు, మా నాన్నగారి చివరి గుర్తు. ఇది కూడా పూర్తిగా కాలి బూడిద అయిపోయింది. ఇప్పుడు నాకు మిగిలింది ఈ ఒక్క ఆటోనే అని రాణి బాధపడింది. రాము మరియు రాణి ఆ ఊరిలో ఉన్న ఒక పెద్ద చెట్టు కింద నివసించడం మొదలుపెట్టారు. చెట్టు కింద ఒక పొయ్యిని ఏర్పాటు చేసి వంట చేసుకునేవారు. రాముడు మరియు ఆంజనేయ స్వామి ఉన్న పటాన్ని చెట్టుకు తగిలించి రోజు పూజ చేసేవారు. ఇక నేను ఆటో నడపడానికి వెళ్ళాలి అని రాము అన్నాడు. సరేనండి, మీరు వెళ్ళిరండి. నేను అప్పటిదాకా ఈ చెట్టు కింద కూర్చొని ఉంటాను అని రాణి అంది. ఒకప్పుడు బయటకు వస్తే ఎండ తగులుతుందని చెప్పి నేను నిన్ను లోపలే ఉండమని చెప్పేవాడిని. ఇప్పుడు నా కారణంగా నువ్వు చెట్టు కిందికి వచ్చి కూర్చున్నావు. ఇంకా ఎన్నెన్ని కష్టాలు అనుభవించాలో ఏమో అని రాము బాధపడ్డాడు. మరేం పర్వాలేదులేండి, జీవితం అన్నాక కష్టాలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. పడక తప్పదు. మీరు హాయిగా ఆటో నడపడానికి వెళ్ళండి. నేను ఈ చెట్టు కింద కూర్చొని హనుమనామ స్మరణ చేసుకుంటూ ఉంటాను అని రాణి ధైర్యం చెప్పింది. రాము ఆటో నడుపుకుంటూ ఊళ్ళోకి వెళ్ళాడు. రోజంతా కష్టపడి డబ్బు సంపాదించుకునేవాడు. ఆ నెల కూడా రాము కష్టపడి సంపాదించిన డబ్బుల్ని తీసుకుని వెళ్ళి సుదర్శన్కి వడ్డీ కట్టాడు. సుదర్శన్ ఆశ్చర్యపోయాడు. నేను ఇతని ఇంటిని పూర్తిగా కాల్చేశాను. ఆయన ఆత్మవిశ్వాసం కోల్పోయి రోడ్డుపై పడతాడు అనుకున్నాను. ఎప్పటికీ నాకు అప్పుడు తీర్చలేడు అనుకున్నాను. అయినా ఇతడు అసాధ్యుడిలా ఉన్నాడు. ఒక చెట్టు కింద నివసిస్తూ ఆటో నడిపి నాకు డబ్బులు కట్టాడు. ఇతన్ని నేను తక్కువ అంచనా వేశాను. ఎలా అయినా వీడిని ఇంకా నాశనం చేయాలి. అప్పుడే వీడి పొగరు అణుగుతుంది అని సుదర్శన్ మనసులో అనుకున్నాడు. ఒకరోజు రాణి మరియు రాము ఇద్దరూ కలిసి ఆంజనేయ స్వామి వారి గుడికి వెళ్ళారు. గుడి ముందు ఆటోను చూసిన సుదర్శన్ వెంటనే ఆటో బ్రేకులను విప్పేశాడు. ఇప్పుడు చూస్తాను ఇతన్ని ఎవరు కాపాడుతారు అని అనుకుని సుదర్శన్ అక్కడి నుండి వెళ్ళిపోయాడు. ఈ విషయం తెలియని రాణి మరియు రాము ఆటో ఎక్కారు. అలా కొంత దూరం వెళ్ళిన తర్వాత రాముకు బ్రేకులు పడటం లేదన్న విషయం అర్థమైంది. అయ్యో రాణి, బ్రేకులు పడటం లేదు. నాకు ఎందుకో చాలా భయంగా ఉంది. నిన్ననే ఆటోని పూర్తిగా శుభ్రం చేసి అన్నీ సరిగ్గా ఉన్నాయో లేదో చెక్ చేయించుకున్నాను. ఇప్పుడు ఇలా జరిగిందో నాకు అర్థం కావటం లేదు అని రాము భయంతో కేక వేశాడు. అయ్యో ఆంజనేయ, ప్రస్తుతం మేము చాలా కష్టాల్లో ఉన్నాం. మమ్మల్ని రక్షించండి స్వామి అని రాణి వేడుకుంది. అవును రామయ్య, ఇన్నేళ్లుగా ఎన్ని కష్టాలు వచ్చినా నేను ఎంతో ధైర్యంగా ఎదుర్కొంటున్నాను. ఇప్పుడు నాకు ఏం చెయ్యాలో అర్థం కావటం లేదు. దయచేసి నన్ను రక్షించు స్వామి అని రాము కూడా ప్రార్థించాడు. ఆటో అదుపు తప్పి ఎక్కడికెక్కడికో వెళ్ళిపోతూ ఉంది. అలా వారి ఆటో ఒక లోయలోనికి పడబోతూ ఉంది. ఇంతలో ఆంజనేయ స్వామి మరియు శ్రీరాముడు ఇద్దరూ ఒక్కసారిగా ప్రత్యక్షమయ్యారు. ముందు వైపు నుండి ఆటోను గట్టిగా ఆపారు. అంతే, ఒక్కసారిగా ఆటో ఆగిపోయింది. రాణి మరియు రాము ఇద్దరూ ప్రాణాలతో బ్రతికి బయటపడ్డారు. శ్రీరాముడు ఆంజనేయులను చూసి ఎంతో సంతోషించారు. స్వామి, మమ్మల్ని రక్షించడానికి వచ్చినందుకు మీకు చాలా ధన్యవాదాలు. భక్తుడు ఆపదలో ఉంటే దేవుడు ఖచ్చితంగా వస్తాడు అనడానికి ఇదే నిదర్శనం స్వామి అని రాము కృతజ్ఞతతో అన్నాడు. స్వామి ఆంజనేయ, మీరు రాముల వారితో కలిసి వచ్చి నన్ను నా భర్తను కాపాడినందుకు చాలా ధన్యవాదాలు అని రాణి చేతులు జోడించింది. ఆంజనేయ స్వామి కోపంతో సుదర్శన్ వద్దకు వెళ్ళి అతనిని కూడా కొట్టాడు. కానీ సుదర్శన్కి తనను ఎవరు కొడుతున్నారో మాత్రం అస్సలు కనిపించలేదు. కేవలం దెబ్బలు మాత్రమే తగిలాయి. మరోవైపు శ్రీరాముడు రాము మరియు రాణీలకు ఒక అందమైన ఇంటిని సృష్టించి బహుమతిగా ఇచ్చాడు.
అలా శ్రీరాముడు మరియు ఆంజనేయ స్వామి తమ భక్తులకు కష్ట సమయంలో సహాయం చేసి వారిని బ్రతికించారు, వారికి సుఖాన్ని అందించారు. భక్తికి మించిన శక్తి లేదని, నిజమైన భక్తులను ఆ దేవుడు ఎప్పుడూ కాపాడుతూ ఉంటాడని ఈ కథ నిరూపిస్తుంది. అలాగే ఈరోజు పురాణాలలోని ఈ కోజాగరి పౌర్ణమి కథను వింటే చాలు లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది, సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి, మహాపుణ్యం వస్తుంది. ఒకసారి మహర్షులందరూ కూడా వాల్కీల్య మహర్షిని దారిద్ర్యం తొలగిపోయి లక్ష్మీదేవి ప్రసన్నం అయ్యే వ్రతాన్ని వివరించమని కోరగా ఆయన కోజాగరి వ్రతాన్ని వివరించినట్లుగా పురాణ విదితం. పూర్వం మగధ దేశంలో వలితుడనే బ్రాహ్మణుడు నివసిస్తూ ఉండేవాడు. అతడు గొప్ప పండితుడు, భక్తుడు, కానీ అతను కటిక పేదవాడు. ఆయన భార్య అయిన చండి పరమ గయ్యాలి. తనకి బంగారం, పట్టు వస్త్రాలు కొని ఇవ్వలేదని వలితుడి మాటలను ధిక్కరించి వ్యతిరేకంగా ప్రవర్తించేది. తన మాటను అస్సలు వినేది కాదు. ఒకసారి వలితుడి స్నేహితుడైన గణేశ వర్మ వలితుడి బాధను చూసి, నీవు ఏ పని చేయించుకోవాలనుకుంటున్నావో దానికి వ్యతిరేకంగా పని చేయమని నీ భార్యకు చెప్పు, అప్పుడు ఆమె నీకు అనుకూలమైన విధంగా పనిచేస్తుంది కాబట్టి నీ పని జరుగుతుందని సలహా ఇచ్చాడు. కొంతకాలానికి వలితుడి తండ్రి ఆబ్దికం వచ్చింది. స్నేహితుడు చెప్పినట్లుగానే వలితుడు, రేపు మా తండ్రి గారి ఆబ్దికం అయినా నేను ఆబ్దికం పెట్టదలుచుకోలేదు అని భార్య చండితో అన్నాడు. కొత్త మాటలు విన్న చండి దానికి వ్యతిరేకంగా మా అమ్మగారి ఆబ్దికాన్ని వలితుడితో చేయించింది. అన్నీ సవ్యంగా జరుగుతున్నాయన్న సంతోషంలో వలితుడు భార్య చండితో పిండాలను తీసుకుని వెళ్ళి నదిలో పడేసి రమ్మన్నాడు. వెంటనే చండి పిండాలను ఊరిలోని కాలువలో పడేసి వచ్చింది. అది చూసిన వలితుడి మనస్సు విరక్తి చెందటంతో ఇల్లు వదిలి అరణ్యానికి వెళ్ళిపోయాడు. కొంతకాలం తర్వాత ఆశ్వయుజ పౌర్ణమి వచ్చింది. సాయంకాలం అయ్యింది. ముగ్గురు నాగకన్యలు వచ్చి నదిలో స్నానం చేసి లక్ష్మీదేవిని పూజించారు. పాచికలు ఆడడానికి సిద్ధమయ్యి నాలుగో మనిషి లేకపోవటంతో ఎవరైనా సరే ఉన్నారేమోనని చుట్టుప్రక్కల గాలించారు. వారికి వలితుడు కనిపించాడు. అప్పుడు ఆ నాగకన్యలు వలితుడిని పాచికలాడడానికి రమ్మని కోరారు. కానీ అది జూదం కాబట్టి తాను ఆడనని వారికి వివరించాడు వలితుడు. ఈరోజు పాచికలు ఆడటం నియమమని నాగకన్యలు వలితుడికి చెప్పి పాచికలాడడానికి ఒప్పించారు. లక్ష్మీ సమేతుడైన విష్ణువు భూలోకంలో ఎవరు మేలుకొని ఉన్నారో చూడడానికి రాగా వారికి ఈ ముగ్గురు నాగకన్యలు వలితుడు పాచికలాడుతూ కనిపించారు. దీనికి సంతోషించిన లక్ష్మీదేవి వారికి సర్వసంపదలను ప్రసాదించింది అని వాలిఖ్యల మహర్షి వివరించారు. కాబట్టి ఆశ్వయుజ పౌర్ణమి రోజున లక్ష్మీదేవిని పూజించి ఆ రాత్రి జాగరణ చేస్తూ పాచికలాడే వారికి సర్వసంపదలు చేకూరతాయని పురాణాలు చెప్తూ ఉన్నాయి. ఈ పౌర్ణమి రోజు రాత్రి వేళల్లో లక్ష్మీదేవి ఆకాశ మార్గాన ప్రయాణిస్తూ తన వ్రతాన్ని ఆచరించిన భక్తులను అనుగ్రహిస్తూ వెళ్తుంది. అమ్మవారు కటాక్షం కారణంగా దారిద్ర బాధలు తొలగిపోతాయి, సిరి సంపదలు చేకూరతాయి. అంతేకాదు ఇదే రోజు మన రాష్ట్రంలో కొన్ని ప్రాంతాలలో గొంతెమ్మ పండుగను చేస్తారు. కుంతి మహేశ్వరిని పూజిస్తూ ఉంటారు. అరిసెలు, అప్పములు, కూరలను నైవేద్యంగా సమర్పిస్తూ ఉంటారు. అలాగే ఈరోజు లక్ష్మీదేవి ఎలాంటి వారి దగ్గర ఉంటుంది, ఎలాంటి వారి దగ్గర ఉండదు అనే విషయాన్ని తెలిపే ఈ పవిత్ర కథను వింటే చాలు సకల పాపాలు పోతాయి, దరిద్రాలు పోతాయి, అష్ట ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. కాంపూర్ అనే గ్రామంలో ఒక ధనవంతుడైన ఒక షావుకారు ఉండేవాడు. అతడు ధనవంతుడే అయినా చాలా పిసినారి మరియు స్వార్థపరుడు. డబ్బు సంపాదించటమే తప్ప ఇతరులకు కనీసం చిల్లి గవ్వ కూడా సాయం చేసేవాడు కాదు. ఇతరుల కష్టాలు అతనికి పట్టేవి కావు. తన సుఖం తప్ప మరి ఒకటి ఆలోచించడు. ఒకరోజు షావుకారు తన ఇంట్లో లక్ష్మీదేవికి పూజ చేస్తున్నాడు. పూజ కోసం లడ్డూలు కావాలని తన సేవకుడు రాజును పిలిచాడు. రాజు రాగానే షావుకారు కఠిన స్వరంతో, ఏ రాజు, ఇలా రా, నీకు ఎన్నిసార్లు చెప్పాను ఒకే ఒక్క లడ్డూ తెమ్మని. చూసావా ధరలు ఎలా మండిపోతున్నాయో, నువ్వు అనవసరంగా ఖర్చులు పెడుతూ ఉన్నావు. ఒక నేతి లడ్డు 5 రూపాయలు. నేను దాన్నే సగం సగం చేసి 2 రోజులు నైవేద్యం పెడతాను. మరి నువ్వు ఈరోజు 2 లడ్డూలు ఎందుకు తెచ్చావు అని కోపంగా అరిచాడు. అప్పుడు రాజు భయంతో వణుకుతూ, అయ్యా, మిఠాయి కొట్టు, అతని దగ్గర చిల్లర లేదు, అందుకని 10 రూపాయలకు 2 లడ్డూలు ఇచ్చాడు అని వివరించాడు. కానీ షావుకారు వినిపించుకోలేదు. రాజు, ఇదంతా కస్టమర్లను దోచుకునే విధానం. నేను ఎంత చెప్తే అంతే తీసుకురా.
ఇప్పుడు నీ జీతంలో నుంచి 5 రూపాయలు కట్ చేస్తాను. నేను 2 లడ్డూలు తెమ్మనలేదు, నువ్వే తీసుకొచ్చావు. అందుకే శిక్ష అనుభవించు అని బెదిరించాడు. రాజు నిస్సహాయంగా నిలబడిపోయాడు. షావుకారు పూజ కొనసాగిస్తూ ఉండగా అతని ఇంటి గడప వద్దకు ఒక బిచ్చగత్తె వచ్చింది. ఆమె దీనంగా, అన్నా సాయం చేయండి, నా కూతురికి ఒంట్లో బాగోలేదు, మందుల కోసం కూడా నా దగ్గర డబ్బులు లేవు, నేను చాలా పేదదాన్నయ్యా, కొంచెం డబ్బు ఇవ్వండి, మీకు పుణ్యం ఉంటుంది అని వేడుకుంది. అప్పుడు షావుకారు కోపంగా ఆమె వైపు చూసి, వెళ్ళు ఇక్కడి నుంచి, పొద్దుటే ఎక్కడెక్కడి నుంచి వస్తారో ఏమో, అంత ఖర్చు కూడా లేని వాళ్ళు పిల్లల్ని ఎందుకు కంటారు? ఈ బిడ్డకి ఏమైతే మాకేమిటి, ఇంకెక్కడికైనా వెళ్ళి డబ్బులు అడుక్కో, ఇదేమీ ధర్మసత్రం కాదు, ఇక్కడ నేనేమీ ధర్మసత్రం తెరవలేదు అంటూ ఆమెను కసిరి కఠినంగా తరిమివేశాడు. ఆ బిచ్చగత్తె కళ్ళల్లో నీళ్లతో వెనుదిరిగి వెళ్ళిపోయింది. ఈ దృశ్యమంతా లక్ష్మీదేవి తన దివ్య దృష్టితో చూస్తూనే ఉంది. షావుకారు యొక్క క్రూర ప్రవర్తనకు, అతని లోభత్వానికి, నిస్వార్థరహిత స్వభావానికి ఆమెకు తీవ్ర కోపం వచ్చింది. ఈ షావుకారు చాలా నిర్దయుడు, చాలా స్వార్థపరుడు, నేను ఇంకా ఇక్కడ ఒక్క క్షణం కూడా ఉండలేను అని మనసులో నిశ్చయించుకుంది. వెంటనే లక్ష్మీదేవి తన దివ్య రూపాన్ని విడిచిపెట్టి ఒక సాధారణ స్త్రీ రూపంలో షావుకారు ఇంటిని వదిలి నడుచుకుంటూ వెళ్తోంది. ఆమె ఇంట్లో నుంచి వెళ్ళిపోగానే షావుకారు లక్ష్మీదేవికి నైవేద్యంగా పెట్టబోయిన లడ్డూలు అనుకోకుండా అతని చేతిలో నుంచి జారి కింద పడిపోయాయి. అరే, ఈ లడ్డూలు నేలపైన పడిపోయాయి, ఈరోజు లక్ష్మీమాతకు నైవేద్యం పెట్టగలిగేలాగా లేను అని బాధపడ్డాడు షావుకారు. ఏం పర్వాలేదులే, పడిపోయిన లడ్డూలను నేనే తింటాను అనుకుని వాటిని ఏరుకుని తిన్నాడు. అతని మనసులో లక్ష్మీదేవి పట్ల భక్తి కన్నా లడ్డూలు వృధా అయిపోతాయనే బాధ ఎక్కువగా ఉంది. ఇక లక్ష్మీదేవి సాధారణ స్త్రీ రూపంలో అలా నడుచుకుంటూ వెళ్తూ ఉండగా ఆమెకు ఒక నది అడ్డొచ్చింది. అక్కడే నది దాటడానికి ఒక పడవ నడిపేవాడు కనిపించాడు. ఆమె అతని దగ్గరకు వెళ్ళి, నాయనా, నన్ను కొంచెం నది దాటించగలవా? నేను కొంచెం త్వరగా ఇంటికి వెళ్ళాలి, కానీ నా దగ్గర నీకు ఇవ్వడానికి డబ్బులు లేవు అని అడిగింది. ఆ పడవవాడు ఆమెను చూసి జాలిపడ్డాడు. అతను చాలా పేదవాడు. అతని దగ్గరకు రోజంతా ఒక్క ప్రయాణికుడు కూడా రాలేదు. అప్పుడు అతని మనసులోనే ఎలా అనుకున్నాడు, అలా ప్రొద్దున నుంచి సవారీ దొరకలేదు, పని చేయటం కష్టంగా ఉంది, ఇంట్లో సరుకులు కూడా నిండుకున్నాయి, పైగా పిల్లాడి స్కూల్ ఫీజు కూడా కట్టాలి అనుకున్నాడు. ఎన్ని కష్టాలు ఉన్నప్పటికీ అతను ఆ స్త్రీని చూసి కనికరం చూపించాడు. అమ్మా, మీరు తొందరలో ఉన్నట్లున్నారు, ఏమీ పర్వాలేదు, డబ్బులు తర్వాత ఇవ్వండి, ఇప్పుడే మిమ్మల్ని నది దాటిస్తాను, ఇంతకీ మీరు ఎక్కడుంటారు అని అడిగాడు. లక్ష్మీదేవి చిరునవ్వుతో, నేను నదికి అవతల ఆ కొండలలో ఉంటాను అని బదిలిస్తుంది. లక్ష్మీదేవి పడవలో కూర్చోగానే ఒక అద్భుతం జరిగింది. నదిలో అకస్మాత్తుగా కలువ పువ్వులన్నీ వికసించాయి. పడవవాడు ఇది చూసి ఎంతో ఆశ్చర్యపోయాడు. అతని కళ్ళు విస్తరించాయి. ఏమిటి ఈ అద్భుతం? మీ స్పర్శకు నదిలో కలువ పువ్వులు వికసించాయి అని ఆశ్చర్యంగా అన్నాడు. లక్ష్మీదేవి అతని నిస్వార్థ సేవకు, దయకు సంతోషించింది. ఆమె తన దివ్య శక్తితో పడవవాని మనసులోని కష్టాన్ని, అతని ఆర్థిక బాధలను తెలుసుకుంది. ఈ పడవవాడు చూడు, ఇతని జీవితంలో ధనం లేదు, అయినా కూడా ఎంతో ఉదారంగా ఉన్నాడు. మరోపక్క ఆ షావుకారు అన్నీ ఉన్నా కూడా ఎంతో లోభత్వంతో ఉన్నాడు అని మనసులో అనుకుంది. తర్వాత లక్ష్మీదేవి పడవవాడితో, నాయనా, నువ్వు చాలా దిగులుగా కనబడుతున్నావు, నీ బాధ ఏమిటో నాతో చెప్పు నాయనా అని ప్రేమగా అడిగింది. పడవవాడు తన కష్టాలన్నిటినీ కూడా ఆమెకు వివరించాడు. అమ్మా, నేను చాలా పేదవాడిని, కుటుంబాన్ని అతి కష్టం మీద పోషిస్తున్నాను, నాకు భార్య కుమారుడు ఉన్నారు, ప్రొద్దున నుంచి ఒక్క సవారీ కూడా దొరకలేదు, నా కొడుకు స్కూల్ ఫీజు కట్టాలి, డబ్బు ఎక్కడి నుంచి తేవాలో తెలియటం లేదు అని కళ్ళల్లో నీళ్లతో చెప్పాడు. లక్ష్మీదేవి అతని నిస్వార్థ స్వభావాన్ని మెచ్చుకుంది. చిరునవ్వుతో అతని భుజం తట్టి, చింతించకు నాయన, ఎల్లప్పుడూ మంచి పనులే చెయ్యి, మనిషి చేసిన మంచి పనులే అతనికి తోడుగా ఉంటాయి, చూస్తూ ఉండు, నీ కష్టాలన్నీ త్వరలోనే తీరిపోతాయి అని ఆశీర్వదించింది. నది ఒడ్డుకు చేరాక పడవవాడు లక్ష్మీదేవితో, అమ్మ, నది ఒడ్డు వచ్చింది, మెల్లగా దిగండి అని చెప్పాడు. అప్పుడు లక్ష్మీదేవి, నీకు చాలా ధన్యవాదాలు నాయన, నేను ఇంక వెళ్తాను అని చెప్పి పడవలో నుంచి దిగగానే ఒక అద్భుతం జరిగింది. ఆ పడవ సాక్షాత్తుగా బంగారు నావగా మారిపోయింది. పడవవాడు తన కళ్ళను తనే నమ్మలేకపోయాడు. అరే, ఏమిటిది, నా పడవ బంగారు పడవగా ఎలా అయిపోయింది? ఈమె సాధారణ స్త్రీ కాదు, స్వయంగా లక్ష్మీదేవి. అమ్మ, నా వల్ల పెద్ద పొరపాటే జరిగింది, మిమ్మల్ని గుర్తించలేకపోయాను, నన్ను క్షమించమ్మా అంటూ పశ్చాత్తాపంతో కళ్ళు మూసుకున్నాడు. వెంటనే అతనికి ఆ వృద్ధ స్త్రీ
లక్ష్మీదేవి నిజరూపంలో సాక్షాత్కరిస్తుంది. ఆమె దివ్య కాంతితో ప్రకాశిస్తూ, నాయనా, నువ్వు ఎంతో నిస్వార్థంగా నాకు సాయం చేశావు. నీవు నేను పెట్టిన పరీక్షల్లో సఫలత పొందావు. ఎవరైతే ఇతరులకు సాయపడతారో వారి పట్ల నా కృప ఎల్లప్పుడూ ఉంటుంది. నీకు ఏం వరం కావాలో కోరుకోనాయనా అని పడవవానితో పలికింది. అప్పుడు పడవవాడు కళ్ళల్లో ఆనంద బాష్పాలతో వినయంగా చేతులు జోడించి, అమ్మా, నా కుటుంబాన్ని పోషించుకునేంత శక్తి నాకు ఇవ్వు తల్లి. అలాగే నా కుటుంబంపై నీ ఆశీర్వాదం ఎల్లప్పుడూ ఉండేలాగా చూడు తల్లి అని కోరాడు. దానికి లక్ష్మీదేవి చిరునవ్వుతో, నేటి నుంచి నీ ఇంట నేను నివాసం ఉంటాను. నీ ఇంట్లో ధనం శాంతులకు కొదవ ఉండదు, తదాస్తు అని ఆశీర్వదించింది. లక్ష్మీదేవి అదృశ్యమవగానే పడవవాడు కళ్ళు తెరిచి చూసేసరికి అతని బంగారు పడవలో బంగారంతో నిండి ఉన్న మూటలు కనిపించాయి. లక్ష్మీమాత కృప వల్ల పడవవాని పేదరికం శాశ్వతంగా దూరమైపోయింది. అతని జీవితం అనూహ్యమైన సంపదతో, అంతులేని సంతోషాలతో నిండిపోయింది. అతను తన కుటుంబాన్ని సుఖంగా పోషించుకుంటూ నిస్వార్థంగా ఇతరులకు సాయం చేస్తూ జీవితాంతం సంతోషంగా జీవించాడు. మరోపక్క లక్ష్మీదేవి షావుకారు ఇంటిని విడిచి వెళ్ళిపోగానే ఆ ఇంటికి దరిద్ర దేవత వచ్చింది. లక్ష్మీదేవి లేని చోట సంపద నిలవదు కదా. క్రమంగా షావుకారు వ్యాపారం దెబ్బతింది. అతని అహంకారము, పిసినారితనం అతని నాశనానికి కారణమయ్యాయి. అతని ధనమంతా ఖాళీ అయిపోయింది. షావుకారు తన నిరాశ, స్వార్థం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహాన్ని కోల్పోయి పేదరికంలోనికి రెట్టబడ్డాడు. ఈ కథ మనకు ఒక గొప్ప నీతిని బోధిస్తుంది. సంపద కేవలం ధనం రూపంలోనే కాదు, దయ, నిస్వార్థ సేవ, మానవత్వం రూపంలో కూడా ఉంటుంది. లక్ష్మీదేవి ఎప్పుడూ నిస్వార్థ పరుల వైపే ఉంటుంది. సంపద ఉన్న దుర్మార్గంగా, స్వార్థంగా ప్రవర్తించే వారిని లక్ష్మీదేవి విడిచిపెడుతుంది. అదే పేదరికంలో ఉన్న దయగా, ఉదారంగా ప్రవర్తించే వారిని ఆశీర్వదిస్తుంది. దానం, ధర్మం చేసిన వారికి ఎప్పటికీ కొరత అనేది ఉండదు. కాబట్టి ఈరోజు రాత్రి 12 లోపు ఈ కథలు వింటే చాలు, మీ దశ తిరిగిపోతుంది. 1 నిమిషంలో వద్దన్నా ధనం వస్తుంది. మీ సమస్యలన్నీ పోతాయి. లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. ధనలాభం కలుగుతుంది. దోషాలు పోతాయి. నరక బాధలు పోతాయి. కష్టాలనేవి మీ దరి చేరవు. దరిద్రం పోతుంది. అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. సకల సంపదలు కలుగుతాయి. పాపాలన్నీ కూడా పోతాయి. కోటి జన్మల పుణ్యం వస్తుంది. ఇక మీకు అన్ని శుభాలే జరుగుతాయి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.